సార్ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్తో హీరోయిన్ సమంత గారు డేటింగ్ చేస్తున్నట్టుగా ప్రేమలో ఉన్నట్లుగా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. సో ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ రాజ్ ఏం సినిమాలు తీశారని చెప్పేసి నెటిజన్స్ అయితే సెర్చ్ చేస్తున్నారు. మరి అతని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఈ వార్తలు నిజం ఉందంటారా సార్? నిజం ఉందా లేదనేది ఖచ్చితంగా మనం చెప్పలేము, ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. బట్ నేషనల్ మీడియా కూడా వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు అనేది నిన్నటి నుంచి నేషనల్ మీడియా అన్నిట్లో కూడా వస్తుంది. కొంత వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా వాళ్ళ పర్సనల్గా తిరుగుతున్న ఫోటోలు అవి వస్తున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్కి రెడీ నిశ్చితార్థం అయినాక సమంత ఏం చేస్తుందని సమంత మీద ఎక్కువ ఫోకస్ అయింది మీడియా కానీ అంతా. కానీ సమంత ఇప్పుడు ఏం చేస్తుంది, సమంత ఎవరితో డేటింగ్, ఇవన్నీ ఫోకస్ అయింది. ఆ నేపథ్యంలో వేణుస్వామి కూడా మళ్ళీ కొత్తగా ఒక వీడియో చేసి సమంత నాగ చైతన్యతో విడిపోయినాక ఆమె చాలా ఇబ్బందులు పడింది, తెలుగు ఇండస్ట్రీ ఆమెను పట్టించుకోలేదు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ఈ యాంగిల్లో సమంత మీద ఎక్కువ ఫోకస్ అయింది. సమంత మీద ఒక రకమైన సింపతితో చాలా మంది మాట్లాడుతున్నారు. సమంత ఇప్పుడు ఈ శోభిత వల్లే సమంత దూరమైందని, శోభితతో ఎప్పటి నుంచో నాగ చైతన్యకి అఫైర్, ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా సమంత మీద ఫోకస్ పెరగడంతో సమంత మొన్న ఒక అబ్బాయి ఎవరు, నేను 2 ఏళ్ళ టైము నాకు డబ్బులు సంపాదించి నేను పెళ్లి చేసుకుంటాను అంటే నీ వెనకున్న జిమ్ ఆల్మోస్ట్ కన్విన్స్డ్ మీ అని కూడా ఆమె పెట్టింది. సో ఆ యాంగిల్లో ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాజ్ నిడమూరు అనే ఒక డైరెక్టర్తో సమంత డేటింగ్ చేస్తుంది, అతన్ని పెళ్లి చేసుకోబోతుంది అని ఒక వార్త వచ్చింది. రాజ్ నిడమూరు ఎవరు ఏంటి అనేది మన తెలుగు వాళ్ళకి అంతగా పరిచయం లేదు. యాక్చువల్గా రాజ్ నిడమూరు కృష్ణ డీకే వీళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళు, ఇద్దరు కలిసి సినిమాలు చేస్తున్నారు బిగినింగ్ నుంచి. వీళ్ళ జంట రాజ్ అండ్ డీకే అంటారు వాళ్ళని. సో ఈ రాజ్ నిడమూరు, డీకే అంటే దాసరి కొత్తపల్లి ఇంటి పేరు, కృష్ణ ఇంటి పేరు. సో రాజ్ అండ్ కృష్ణ ఇద్దరు కూడా చిత్తూరు జిల్లా వాళ్ళు. రాజ్దేమో తిరుపతి, డీకే కృష్ణదేమో చిత్తూరు. ఇద్దరు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు, కలిసి చదువుకున్నారు. దాని తర్వాత ఇద్దరు అమెరికా వెళ్ళారు, అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దీంట్లో పనిచేయడం మొదలుపెట్టారు. వీళ్ళకిద్దరికీ చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు పిచ్చింది, ఇద్దరు షేర్ చేసుకోవడం అలాగా. సో ఇద్దరు కలిసి అక్కడ ఒక షాదీ.com అని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు, షోర్ అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశారు. దాంతో అక్కడ కొంత పరిచయాలు వచ్చాయి హాలీవుడ్లో. దాంతో అమెరికాలో వీళ్ళు ఏం చేశారంటే ఫ్లేవర్స్ అనే ఒక ఫీచర్ ఫిల్మ్ తీశారు, ఫన్నీగా ఉండే ఒక సినిమా. అది 2003లో వచ్చింది. దాని తర్వాత వీళ్ళకి ఇండియాలో కొంత సర్కిల్ వచ్చింది. సో ఇండియాలో వీళ్ళు 99 అని ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ తీశారు. దాంతో కొంత పేరు వచ్చింది మీడియాలో, అదంతా కూడా వీళ్ళిద్దరి పేర్లు దర్శక జంట. మామూలుగా రేర్గా ఉంటారు కదా దర్శక జంట, అలాగా వీళ్ళిద్దరికీ బాగా పేరు వచ్చింది, రాజ్ డీకే అని. దాని తర్వాత వీళ్ళు షోర్ ఇన్ ద సిటీ, అది దీంతో అసలు వీళ్ళ పేరు హిందీ ఫీల్డ్లో మొత్తం మారుమోగింది. ఇది డిఫరెంట్ సినిమా, ఇట్లాంటి సినిమా రాలేదని. ఆ తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది వీళ్ళకి. దాంతో గోవా గాన్ అని ఇంకొక సినిమా, ఇది మళ్ళీ బాగా కొత్త రకం హారర్ కామెడీ అనేది వీళ్ళకి పేరు వచ్చింది. దాని తర్వాత వీళ్ళు ఇంకా రకరకాల సినిమాలు తీశారు, శ్రీ అని ఒకటి అది తీశారు. దాని తర్వాత వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ నెట్ఫ్లిక్స్తో మన అందరికీ బాగా పాపులర్ అయ్యారు. అప్పటి వరకు తెలుగు వాళ్ళకి, వీళ్ళు తెలుగు వాళ్ళైనా కూడా పెద్ద తెలీదు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో దాంట్లో ప్రధానంగా నయనతార చేయడం, తర్వాత ప్రియమణి చేయడం, అతను ఎవరు మనోజ్ బాజ్పేయి, వీళ్ళందరూ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫ్యామిలీ మ్యాన్తో బాగా మనకు కూడా రాజ్ అండ్ డీకే పరిచయం అయ్యారు. సో ఫ్యామిలీ మ్యాన్ దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఎవరు, సమంతకి రాజ్ నిడమూరుకి. రాజ్ నిడమూరుకి ఆల్రెడీ పెళ్ళి అయింది, బట్ వాళ్ళ మ్యారేజీ క్రైసిస్లో ఉంది. ఆమెకి త్వరలోనే విడాకులు ఇచ్చి సమంతాన్ని అఫీషియల్గా పెళ్లి చేసుకుపోతున్నాడు అనేది ఇప్పుడున్న టాకు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ తీశారు, తర్వాత ఫర్జ్ అనే ఒక వెబ్ సిరీస్ తీశారు, గన్స్ అండ్ గులాబ్స్ అనే ఒక వెబ్ సిరీస్ తీశారు,
తర్వాత ఇప్పుడు సిటడల్ అనేది హాలీవుడ్లో వెబ్ సిరీస్, దాన్ని ఇండియనైజ్ చేసి వీళ్ళు తీశారు. దాంట్లో కూడా ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్లో ఈఎంఐ ఉంది, సిటడల్లో ఉంది. ఇప్పుడు రాబోయే రక్త్ బ్రహ్మాండ్ అనే దాంట్లో కూడా ఈఎంఐ యాక్ట్ చేయబోతుంది అంటున్నారు. వీళ్ళు రాబోయేది ఏంటంటే గుల్కండ్ టేల్స్ అనేది రక్త్ బ్రహ్మాండ్, ఈ రెండు ఇప్పుడు వీళ్ళ కమింగ్ వెబ్ సిరీస్ అన్నమాట. వీళ్ళు మెయిన్గా ఎక్కువగా వెబ్ సిరీస్ ఇటు అమెజాన్తో ఇటు నెట్ఫ్లిక్స్తో టైఅప్ అయ్యి వెబ్ సిరీస్ చేసే పనిలో ఉన్నారు. సినిమాల కంటే కూడా వీళ్ళకి ఇది బాగుంది. అట్లాగే వీళ్ళిద్దరు కలిసి D2R అనే ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. ఆ ప్రొడక్షన్ హౌస్ తరపున డిఫరెంట్ లో బడ్జెట్ సినిమాల్ని ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. తెలుగులో సినిమా బండి అనే ఒక సినిమాను వీళ్ళు చేశారు. ప్రవీణ్ కాండ్రేగులు అనే అబ్బాయి డైరెక్ట్ చేశాడు. అది కూడా క్రిటికల్ అక్లైమ్ వచ్చింది ఆ సినిమాకి. అలాగా వీళ్ళు ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు రైటర్సు అటువంటిది ఉంది. ఇప్పుడు సమంత రాజ్ నిడమూర్తో తిరుగుతున్న విజువల్స్ బయటకు వచ్చాయి. తనని పెళ్లి చేసుకోబోతుంది, తను రాజ్ నిడమూరు భార్యకు విడాకులు ఇచ్చి సమంతతో ఉండబోతున్నాడు అని. అంటే సమంత ఇప్పటివరకు ఏంటంటే నాగ చైతన్య, సమంత, శోభిత ఇట్లాంటి ఇది ఉంది. సమంత ఇప్పటివరకు అఫీషియల్గా ఎవరితో డేటింగ్లో ఉన్నట్టు ఆమె అయితే అనౌన్స్ చేయలేదు. కాకపోతే గత కొంతకాలంగా వీళ్ళ ప్రాజెక్ట్స్లోనే పనిచేస్తుంది. సో అందుకని రాజ్ నిడమూర్తో తిరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండియా వైజ్గా ఇది ప్రచారంలోకి వచ్చింది. సో వీళ్ళిద్దరూ అందుకని ఫ్యామిలీ మ్యాన్లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు సిటడల్లో ఆమె రోల్ ఉంది, అది రాబోతుంది. సిటడల్ హనీ బన్నీ అనేది పూర్తి పేరు. దాని తర్వాత రక్త బ్రహ్మాండ్లో కూడా ఆమెను పెట్టబోతున్నారని చెప్తున్నారు. సో వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్న థియేటర్లలో, హోటల్లో తిరుగుతున్నారు. ఆ ఫోటోలు బయటకు వచ్చాయి, లీక్ అయినాయి. సో ఇప్పటివరకైతే సమంత అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, అతను కూడా చేయలేదు. దానికి కారణం ఏంటంటే అతను లీగల్గా విడాకులు ఇచ్చినాకనే అనౌన్స్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు అనుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదైతే ఇప్పుడు సమంత ఒక డైరెక్టర్తో డేటింగ్లో ఉంది, పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త అయితే వైరల్ అయింది. సో చాలామంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా సమంత అబ్బాయితో ఆ మాట అనడంతో మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతుందా అన్న పుకార్లు అయితే వచ్చాయి. వేణుస్వామి కూడా ఆమె రెండో పెళ్లి చేసుకొని ఆమె బాగుండాలని కోరుకుంటున్నానని నిన్నేదో పెట్టాడు. అంటే తన నుంచి డైవర్ట్ చేయడం కోసం వేణుస్వామి ఇప్పుడు సడన్గా ఆయనకి ఆమె మీద సింపతి వచ్చింది, ఆమెను అందరూ పట్టించుకోవట్లేదు, దాన్ని డైవర్ట్ చేయడానికి నన్ను వాడుకుంటున్నారు అన్నారు. నిజానికి అది బుల్షిట్. ఎందుకంటే అతను క్లియర్గా నిశ్చితార్థం రోజే విడిపోతారని చెప్పడం కరెక్ట్ కాదని, ఎప్పుడో 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగిలిందని చెప్పి రాళ్ళు వేస్తూనే ఉంటే గమ్మున ఉంటారు కదా ఎవరైనా. ఇప్పుడు అదే వాళ్ళిద్దరు విడిపోతారని చెప్తే వాళ్ళ ఆమె భార్య గమ్ము ఉంటుంది. ఆమె భార్య కూడా వీడియో చేసి ఆయన సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరో లేకపోతే వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో నాకైతే తెలీదు. సో వాళ్ళ అఫైర్స్ గురించి ఎవరైనా జ్యోతిష్యం చెప్తా ఉంటే వాళ్ళకి నచ్చుతుందా? జ్యోతిష్యం అనేది పర్సనల్గా నువ్వు అడిగితే చెప్పాలి తప్ప అడగకుండా నీ జాతకాలు నేను చెప్తానని అది పబ్లిక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ రిలేషన్షిప్ మీద పడుతుంది, సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైనా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు, లైఫ్ లాంగ్ కలిసి ఉందామని చేసుకుంటారు, కానీ నెక్స్ట్ ఇయర్ విడిపోదామని ఎవరు పెళ్లి చేసుకోరు. అట్లాంటప్పుడు వాళ్ళు మామూలుగా కలిసి ఉంటారు. పెళ్ళి చేసుకోవడం అంటేనే దానికి ఒక ఫామ్ ఇచ్చి, దానికి ఒక లీగల్ శాంక్టిటీ ఇచ్చి అన్నీ ఎందుకు చేస్తారంటే మనం లైఫ్ లాంగ్ కలిసి ఉందామని ఒక ప్లాన్ చేసుకొని ఉంటారు. వీళ్ళేమో ఇయర్తో పాటు చెప్తున్నాడు ఇతను 2022లో. పోనీ ఇతను చెప్పినవన్నీ కరెక్ట్ అయినాయా? బోల్డ్ అని నేను అందుకే చెప్తుంటా, 10 to 20% ఎవరు చెప్పినా, నేను చెప్పినా కూడా నేను కూడా జోస్యం చెప్పగలను, రమ్మనండి నేను చెప్తాను. ఖచ్చితంగా 20% నా సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే కామన్ సెన్స్తో మనం చెప్పేయచ్చు, అదేమి జ్యోతిష్యం అంతకంటే ఏం లేదు. దానికి కొంత టెక్నికల్ జార్గాన్లు, గ్రహాలు, గ్రహగతులు, వాళ్ళు బుధుడు, శుక్రుడు, శని ఇవి చెప్పాలంతే. అది నేర్చుకోవడం గట్టిగా ఒకరోజు కూర్చుంటే అవన్నీ నేర్చుకోవచ్చు. గల్లల్లో ఏముండాయి ఇవన్నీ. ఎందుకంటే మా ఫాదర్ కూడా జ్యోతిష్యం చెప్పేవాడు, అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఐడియా ఉంది. రోజు మా ఇంట్లో 5 నుంచి 10 మంది వచ్చేవాళ్ళు. ఈ తతాంగం అంతా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పుస్తకాలు అవన్నీ కూడా నేను చదివాను, జ్యోతిష్యం పుస్తకాలు. ఇదంతా ఏంటంటే ఒకప్పుడు అసలు పంచాంగం అనేది ఎందుకు ఏర్పడిందంటే ఇండియాలో మనది సైక్లిక్ సీజన్స్.
ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం. అందుకని ముందుగా వర్షాలు ఎప్పుడు వస్తాయి దానికి తగినట్టుగా మన పొలాల్ని రెడీ చేసుకోవడం, ప్రిపేర్ అవ్వడం అనేది ఇండియాలో అవసరం. దానికి పుట్టింది పంచాంగం అనేది. పంచాంగం అనేది ఏంటంటే ఈ వాతావరణాన్ని ప్రిడిక్ట్ చేసి దానికి తగినట్టుగా రైతుల్ని సిద్ధం చేయడానికి పంచాంగం అనేది ఒకప్పుడు హెల్ప్ అయింది తప్ప, ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుందా లేదా, నీ ఆరోగ్యం బాగుంటుందా లేదా, నీకు ఎప్పుడు నీ కెరీర్లో నీకు ప్రమోషన్ వస్తుంది, ఇటువంటివి నీకు ఎప్పుడు బిడ్డ పుడతారు, నీకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది, ఇవన్నీ గ్రహగతులు ఎవడు కూడా చెప్పడానికి లేదు. అవేంటంటే వీళ్ళు రాళ్ళు వేస్తుంటారు లేదా వేగ్గా చెప్తారు, 6 నెలల తర్వాత నీకు బాగుంటుంది అంటారు. సో ఇట్లాంటి వేగ్గా చెప్పడంలో కొన్ని తగులుతాయి, అంత తప్ప ఏం లేదు. దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది వస్తున్నప్పుడు దాన్ని ఆపాలి. ఆ విజ్ఞత లేదు ఇతనికి. ఇతను ఎంతసేపు తన వ్యాపారం కోసం తన దీనికోసం వేణుస్వామి చేస్తున్నాడు. అది ఒక స్టేజ్ వరకు భరిస్తారు కానీ ఎవడు కూడా భరించరు. ఏదేమైనా సమంత తను ఎవరు కూడా ఒకరితోనే విడిపోయినాక ఆమె ఇష్టం ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు, రాజు కాబట్టి ఇంకొకడు. అది తన లైఫ్. మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే పబ్లిక్ ఇష్యూ కాబట్టి చెప్పుకుంటున్నాం తప్ప అంతకంటే మనకి ఏ రకమైన అధికారం, జడ్జి చేసే అధికారం లేదు.